तेलंगाना के मुसलमानों ने एक उम्मीद के साथ कांग्रेस पार्टी को वोट दिया ताकि उनको टीआरएस हुकूमत में जो नाइंसाफी हुई उसका मुसलमानों को इंसाफ मिले। लेकिन हुकूमत बनने के बाद कांग्रेस मुसलमानों की जानिब नजर उठाकर भी नहीं देख रही है। हुकूमत बनने के बाद अभी तक किसी मुसलमान को कैबिनेट में शामिल नहीं किया गया, जिससे मुसलमानों में गम की लहर दौड़ रही है। हैदराबाद से ताल्लुक रखने वाले सादिक हुसैन ने तेलंगाना के सीएम रेवंत रेड्डी से मुतालबा किया है कि वो फिरोज खान को तेलंगाना हुकूमत में वजीर बनाएं, जिससे मुसलमानों में खुशी की लहर दौड़ पड़े। आइए देखते हैं उन्होंने इस ज़िमन में मजीद क्या कहा। गौरवनीयुलैन తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక మీ శ్రేయోభిలాషిగా కోరుకున్న మనవి ఏమనగా, అయ్యా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇన్సెక్టిసైడ్ వచ్చి చాలా వీక్నెస్ లో ఉన్న సమయంలో మీలాంటి వ్యక్తి కష్ట నష్టాలను అనుభవిస్తూ ఎంతో సాహసంగా ధైర్యంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడి ఈ రాష్ట్రానికి ఆ భగవంతుని కృప వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి అధికారంలో తీసుకొని వచ్చింది। ఆ పరమాత్ముడు ఉన్నత విజ్ఞానవంతునిగా మీకు దూరదృష్టి, ధైర్యము, అద్భుతమైన పాజిటివ్తో రాత్రింపగలు నిరంతరము ప్రజాసేవ చేస్తూ ఎన్ని ఒడుకుదొడుకులు వచ్చినా కానీ అనుభవిస్తూ నిలబడి మీరు కాంగ్రెస్కు తీసుకొని వచ్చారే అధికారంలో, అది అద్భుతమైన, ఎవరైనా చెప్పొచ్చు, కానీ ఈ శ్రేయస్సు, ఈ ఘనత మిమ్మల్ని పొగడాలని కాదు, దైవ సాక్షిగా అది కేవలం రేవంత్ రెడ్డి గారికే చెల్లు। అయ్యా, మీతో నేను ఒక విషయంలో కోరుతున్నాను, భారతదేశ పౌరునిగా, తెలంగాణ రాష్ట్ర ఓటరుగా, దయచేసి ఇప్పుడు మీరు వచ్చే కేబినెట్లో ఒక మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తికి, అంటే ఫిరోజ్ ఖాన్ గారికి మీరు కేబినెట్ మంత్రిగా ఇవ్వగలరని మీతో నేను ప్రాధేయపడి చెప్తున్నాను। ఎందుకంటే ఫిరోజ్ ఖాన్ కూడా గత 10-12 సంవత్సరాల నుండి నాంపల్లి నుండి కేవలం ఎలక్షన్లలోనే లేదు, నిరంతరం ప్రజాసేవ చేస్తూ కాంగ్రెస్ అనే శబ్దమే లేని సమయంలో కూడా ఏ పార్టీలో చేరకుండా ఆయనకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకొని ఒక ధైర్యంగా కాంగ్రెస్ను కేవలం కొన్ని ఓట్లతోనే 2 పార్లు కూడా ఓడిపోయాడు। దయచేసి ఇటువంటి మనిషికి మీరు ఎటు తిరిగి ఎమ్మెల్సీగా ఇచ్చి క్యాబినెట్ మంత్రిగా మీరు ఇస్తే అది ఆ పరమాత్ముడు కూడా ఒప్పుకుంటాడు, మీకు కూడా అద్భుతమైన ఘనత ఉంటుంది। ఎందుకంటే ఒకవేళ ఫిరోజ్ ఖాన్ భోలా శంకరుడు నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు, కపటము లేదు, మన ఇస్లాం మత ప్రకారంగా మునాఫికత్ అంటాము, ఆ మునాఫికత్ లేదు, లోపల ఒకటి బయట ఒకటి లేని వ్యక్తి అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజల్లో అద్భుతమైన సేవ చేయగలిగే మంచి మీరు ఇంతకుముందు చూశారు, ఇంకా నేను పేర్లు చెప్పను, వాళ్ళందరి కాడికి ఈ మంచికి ఒకవేళ మీరు కేబినెట్ మంత్రిగా ఇస్తే మాకు దేవుని వల్ల కాంగ్రెస్లో ఫ్యూచర్లో కార్పొరేటర్లు అయితేనేమి ఎన్నో మా మైనారిటీస్ అద్భుతమైన సంతోషపడతారు। దయచేసి నేను ఎంతో చెప్పదలుచుకున్నా కానీ మీకు వినడానికి కూడా టైం ఉండదు, ఏదో నా అంతరాత్మతో మీకు చెప్పబోయేది ఏం లేదు। దయచేసి ఒకవేళ ఫిరోజ్ ఖాన్ గారు నోటితో ఏదో అప్ అండ్ డౌన్ మాటలు మాట్లాడినా మీరు కొండలెక్క మంచి అందరి మంచి చెడ్డలన్నీ విని కూడా దూరదృష్టితో గమనించి
మీరు ఏ విధంగా తీర్పు చేస్తారో, ఏ సమస్యలను ఎట్లా మీరు నెరవేరుస్తారో మాకు తెలుసు. ఈ ఒక్కపారి దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రానికి మైనారిటీస్గా ఫిరోజ్ ఖాన్కు మీరు కేబినెట్ మంత్రి ఇస్తే మన రాష్ట్రానికి, మా ముస్లిం వర్గానికి మేలు చేసినట్టు అవుతుంది, అందరూ సంతోషపడతారు. ఇది ఒక్కటి మీతో నేను మనవి చేసుకుంటూ, మీతో ప్రాధేయపడి నేను చెప్తున్నా. నేను దేవునితో ప్రార్థిస్తున్నా, మీరు ఖచ్చితంగా ఈ డెసిషన్ మీరు తీసుకొని ఫిరోజ్ ఖాన్ గారి ఖచ్చితంగా కేబినెట్ మంత్రిగా ఇస్తారని భావించి నేను సెలవు తీసుకుంటున్నా. నమస్తే.